అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. హాయ్ అండి, నమస్కారం అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ వచ్చేసి మండే మార్నింగ్. ఇంట్లో ఖాళీగా కామ్గా ఉంది, ఎందుకంటే స్కూల్ ఆఫీసెస్ అన్నీ స్టార్ట్ అయిపోయి. సో ఇవాళ వచ్చేసి మన ఫ్రెండ్ బర్త్డే ఇవాళే. సో ఇవాళ మార్నింగ్ మేడ్ కూడా వచ్చేసింది, నాని కూడా ఉంది. సో నాకైతే ఇవాళ హెల్ప్ ఉంది. అలాగే మనమైతే ఈ రూమ్ అంటే జస్ట్ హాఫ్ ఎక్కడైతే మనం ఫోటో దిగుతామో అక్కడైతే డెకరేషన్ చేస్తాం. పొద్దున్న కేశిక వాళ్ళ హస్బెండ్ కాల్ చేసి ఇంకేమైనా కావాలని అడిగారు. లేదు, జస్ట్ తన కొన్ని ఫొటోస్ పెట్టేసి తర్వాత ఇక్కడ ఒక చిన్న డెకరేషన్, బలూన్ డెకరేషన్, క్యాండిల్స్ అదంతా పెట్టి, తనకి డెకరేషన్ అంటే చాలా ఇష్టం కదా. సో అలా చిన్న డెకరేషన్ చేద్దాము. అలాగే అదంతా అయిపోయాక తను ఫ్లోరల్ థీమ్ అంటే చాలా ఇష్టం అంట. సో అలాగే ఫ్లవర్స్ కూడా కొందాము. ఇక్కడ చాలా చీప్లో మంచి మంచి ఫ్లవర్స్ దొరుకుతాయి. సో మనం ఫ్లవర్తో డెకరేట్ చేసేసి, ఇక్కడ కేక్ ఆల్రెడీ ఆర్డర్ చేసాం. తనకి ఏం కావాలి ఆల్రెడీ ఆర్డర్ చేశారనమాట. తను తీసుకొచ్చి 2 PM ఇచ్చేస్తారు. అలాగే మన కేశిక వచ్చేసి వెజిటేరియన్. సో వెజిటేరియన్ ఈజీగా మనం చేయొచ్చు కదా. సో పిల్లలకి పూరి చేద్దాము అని అనుకున్నాను. అలాగే కేశికకి నా చేతితో చేసిన పన్నీర్ కర్రీ చాలా ఇష్టం. సో పన్నీర్ చేద్దాము. పన్నీర్ అంటే ఇక్కడైతే మనకి ప్యూర్ పన్నీర్ దొరకదు. సో తోఫు చేస్తానమాట. మొన్న 2-3 టైమ్స్ చేసినప్పుడు చాలా ఇష్టపడింది. సో తోఫు కర్రీ చేస్తాను, రైస్ చేస్తా. ఇంకా స్వీట్లో మనకు ఆల్రెడీ కేక్ ఉంది. సో చూస్తాను ఇంకేమైనా స్వీట్ చేస్తే అది చేస్తాను. పకోడాస్ కూడా చేద్దాము. పకోడాస్, చట్నీ అన్నీ చేసేసి మంచిగా హాట్గా డిన్నర్ అయితే తిందాము. అలాగే కేశిక ఐస్ క్లోజ్ చేసేసి సర్ప్రైజ్ ఇద్దాము అని చెప్పాను. సో అలాగా వాళ్ళ హస్బెండ్ ఆల్రెడీ ఈవినింగ్ మనం డిన్నర్కి వెళ్తున్నామని చెప్పారంట. సో తనైతే ఆల్రెడీ రెడీ ఉంటుంది. సో ఇంకొకటి, మనం చాలా మంచి వీడియోస్ అయితే వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరినీ కాల్ చేసి వీడియోస్ పంపమని చెప్పాము. సో అందరూ పంపారు. అలా ఎడిటింగ్ చేసి మన టీవీలో ప్లే చేద్దాము. అలా చిన్న సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసాము. సో ఎలా జరుగుతుంది ఈ వ్లాగ్ అయితే మనం స్టార్ట్ చేద్దామండి. వెల్కమ్ టు దిస్ న్యూ వ్లాగ్ అండ్ లెట్స్ స్టార్ట్ టుడేస్. షాకి పొద్దున్నే కోక్ మల్గాష్ తెచ్చాడు చూడండి. బాప్రే, ఇది చూస్తే నాకు భయం వేస్తుంది. ఫేస్ చూస్తే రెడ్ ఫేస్ ఉందండి చూడండి. మా కోసం తెచ్చాడంట. నాకు తెలీదు, ఇది కట్ కూడా చేయలేదు. కట్ చేస్తాడేమో ఇంటికి వెళ్ళి. ఇది మాల్గాష్ చికెన్ అన్నమాట. మెర్సీ సాకి డ్రైవర్ అయితే వెళ్ళి తోఫు తీసుకొచ్చాడు అనమాట అండి. ఇలా ప్యాకెట్స్లో అమ్ముతూ ఉంటారు. చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇది మనం దీన్ని కర్రీ చేద్దాము. తోఫు కర్రీ పూరీతో అయినా రైస్తో అయినా చాలా బాగుంటుంది. మనం ఇదైతే చేద్దాం. ఇది వచ్చేసి గ్రెయిన్ దే సోజా అంటే సోయా పన్నీర్ అనమాట. తోఫు అంటే సోయా పన్నీర్ 350 grams. ఇదిగోండి, మడగాస్కర్లో అయితే ఎలక్ట్రిసిటీ కట్ ఆన్ ఆఫ్ అవుతుంది మార్నింగ్ నుంచి. రైస్ చేయాలి కానీ ఎన్నిసార్లు కట్ అయిందంటే ఇప్పటికి అయిపోవాలి, ఇప్పటికి అవ్వలేదు. అలాగే బాస్మతి రైస్ అయితే వాష్ చేసి సోక్ చేసా. ఇంకా పూరి చేస్తానని చెప్పాను కదా, అలాగే పిండిని కూడా రెడీ చేశాను అనమాట. అన్నీ మన మేడ్ అన్నీ కట్ చేసి పెట్టింది, వెజిటేబుల్స్ అన్నీ. సో అది అయితే నేనైతే రెడీ చేయాలి. ముందు వీళ్ళు ఆఫ్టర్నూన్ టైం వచ్చేసి తింటారనమాట. సో వీళ్ళని ఫస్ట్ పెట్టేసి నేను కూడా ఏమైనా తినేసి స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే లేట్ అయిపోయింది. ఆల్రెడీ ఆల్మోస్ట్ 12:30 అవుతుంది. సో ఇదంతా చేసేసరికి 1 అవుతుంది. కానీ ఉంది కాబట్టి ఇవాళ చాలా హెల్ప్ ఉంది. సో నేను మొత్తం డెకరేషన్ అదంతా చూసుకోమని చెప్పాను. నేను వంట చేయాలి కదా, ఇదంతా కరెక్ట్గా చేస్తేనే కదా పార్టీ మనం చేయొచ్చు. మెయిన్ ఫుడ్డే ఉంటుందని చెప్పి నేను ఇక్కడ కిచెన్లో బిజీ ఉన్నాను. ఆమె అయితే మొత్తం క్లీనింగ్ చేసేసి డెకరేషన్ చేస్తాను. ఫైనలీ మన మేడ్ అయితే చాలా బిజీగా ఉందండి, ఎందుకంటే 3-4 days నుంచి క్లీనింగ్ అవ్వలేదు కదా సరిగ్గా. సో మొత్తం క్లీనింగ్ చేస్తూ ఉంది, బాగా డీప్ క్లీనింగ్ చేస్తుంది. సో అలాగే షాకి జస్ట్ వెయిట్ చేస్తున్నాడు కదా అని చెప్పి పిలిచాను అనమాట. సో షాకి వచ్చేసి బలూన్ డెకరేషన్ హెల్ప్ చేస్తున్నాడు. అలాగే నేను యాక్చువల్గా ఈ బలూన్స్ డిఫరెంట్ కలర్స్ బలూన్ అలా విండో దగ్గర హ్యాంగ్ చేద్దాము అని అనుకొని అదంతా నేను మెల్లిగా చేస్తూ ఉన్నామన్నమాట, నేను షాకి. ఇంకొక కర్రీ చేద్దాం అనుకున్నాను. ఇది పూరీతో చాలా బాగుంటుంది. ఇది
ఆలు ఇంకా మటర్ ఉంటాయి కదా, గ్రీన్ పీస్ ఆలు కర్రీ. తర్వాత రైస్ ఆల్రెడీ అయిపోయిందండి, బాస్మతి రైస్ చేసా. తర్వాత ఇది ఇక్కడ టోఫు అయితే దీని తర్వాత చేద్దాము, ఫాస్ట్గానే అయిపోతుంది. అలాగే ఇది డౌ చేసి పెట్టాను కదా, లాస్ట్లో పూరి చేస్తే బెటర్, ఇప్పుడు నుంచే చేస్తే చల్లగా అయిపోతుంది కదా. అలాగే మా హస్బెండ్ మార్నింగ్ వెళ్ళే ముందు ఓవెన్లో ఒక చికెన్ మొత్తం మ్యారినేట్ చేసి వెజిటేబుల్స్తో పెట్టారు. సో ఇది ఆల్రెడీ ఓవెన్లోనే ఉంది. ఇది 80% కుక్ ఉంది, ఇంకా 20% కుక్ చేయాలన్నమాట. సో అలాగే ఇది ఇక్కడ పెట్టేసి వెళ్ళారనమాట. సో ఈవినింగ్ తను వచ్చి కంప్లీట్ చేస్తారు. అదైతే తన డిపార్ట్మెంట్ అనమాట, నా డిపార్ట్మెంట్ ఇది. నేను ఇదంతా చేసేసి ఇంకా డెకరేషన్ అదంతా చేసి మనం ఫస్ట్ రియాని స్కూల్లో పికప్ చేయడానికి వెళ్ళాలి ఇవాళ. అలాగే ఫ్లవర్స్ కూడా కొందాము, కేశికాకి ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. సో ఫ్లవర్స్ కొందాము, అలాగే అన్నీ అక్కడ రెడీ చేసి పెడదాము ఇంకా 6 o'clock వరకు. అదంతా ఒక కర్రీ చేసి ఇక బయటికి రాగానే చూస్తే ఆ బలూన్ చేసిన బలూన్ మొత్తం కింద పడిపోయినాయి. సో మళ్ళీ డ్రైవర్ని పిలిపించి మళ్ళీ చేయమని చెప్పాను. అలాగే పైకి వెళ్ళి కొన్ని ఇంకా డెకరేషన్ ఐటమ్స్ తెచ్చి చేసిన డెకరేషన్ని మళ్ళీ రీడూ చేసామన్నమాట. కేశిక ఆంటీ కోసం కదా మమ్మీ. సత్య ఇప్పుడు బలూన్ ఒకటి ఏమంటారు బర్స్ట్ అయింది. బర్స్ట్ అయితే చాలా ఏడ్చాడు అనమాట. సో ఇప్పుడు అదంతా అయిపోయేసరికి ఇంకా కిందకి దిగాడు సత్య. టీవీ కొంచెం సాంగ్స్ అదంతా పెట్టాము, కానీ ఇదంతా చూసి షాక్ అవుతున్నాడు, ఇదంతా ఏం చేస్తుంది మమ్మీ అని చెప్పి కదా మమ్మీ. ఇవాళ ఎల్లోలో చాలా క్యూట్గా ఉన్నాడు సత్య. అలాగే టైం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుందండి. యాక్చువల్గా నేనైతే స్టార్ట్ చేసింది 11:30, 2 అయిపోయింది. 3 o'clockకి రియాని పికప్ చేసుకోవడానికి వెళ్ళాలి. సో తొందరగా ఒక కర్రీ అయిపోయింది, ఇంకొక కర్రీ ఉంది, రైస్ కూడా అయిపోయింది. సో ఆ కర్రీ చేసాకైతే మనం అక్కడికి వెళ్ళి ఫ్లవర్స్ తీసుకోవాలి. ఇదంతా క్లియర్ చేసేసి డిస్ప్లే చేయాలన్నమాట. తన కేక్ కోసం కూడా వెయిటింగ్. సో కేక్ కూడా వచ్చేస్తే ఇంకా దాని తర్వాత ఆ సైడ్ టేబుల్లో అన్నీ సెట్ చేద్దామని అనుకుంటున్నాను. క్రిస్మస్ డెకరేషన్ పెట్టాను కదా, అదంతా తీసేసాను అనమాట. సో సత్య చిక్కు 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 2:55 అవుతుందండి, టైం అయిపోయింది. రియాని పికప్ చేసుకుందాం వెళ్ళి. వచ్చేసానండి రియాస్ వాళ్ళ స్కూల్కి. 10 minutes కూడా కాదు, 5 minutes ఇవాళ. అసలు ట్రాఫిక్ కూడా లేదు. 3 PM అవుతుంది. 3:45 వరకు కూడా తీసుకోవచ్చు పిల్లల్ని. దాని తర్వాత అయితే ఏదో ఒకటి చార్జ్ చేస్తారనమాట. రియా, కేశిక ఆంటీ బర్త్డే ఎక్సైట్మెంట్. I forgot. You forgot? Yes. Why? I forgot that it was Auntie Keshika's birthday. కార్డ్ ఇస్తావా ఆంటీకి? Oops, I forgot to put this one. So what? We already finished the card. Yes. ఎన్వెలప్ లో పెట్టాలి అంతే కదా? ఎన్వెలప్ లో పెట్టాలా? వి ఎన్వెలప్ లో పెడతావా లేదా? ఎస్. So what? ఎన్వెలప్. విల్ యూ పుట్ ఇట్ ఇన్ ఎన్వెలప్? Yeah. ఓకే. సో రెడీ అని నేను డెకరేషన్ చేసేసాను ఇంట్లో, మొత్తం డెకరేషన్ ఇంట్లో.
In my house? ఎస్ డెకరేషన్ అయిపోయింది మొత్తం Why? చేసేసాం పొద్దున్నే They'll come in our house to do the celebration. ఎస్ They do the celebration. ఇక్కడ మనం ఫ్లవర్ కొనుక్కోవచ్చు సో ఫ్లవర్ కొందాం ఇక్కడ చాలా చాలా ఫ్లవర్స్ ఉన్నాయి కదా తను బాగానే ఇస్తాడు ప్రైజ్ బోన్జూర్ బోన్జూర్ మిస్యూర్ Oui. Oui. Pas beaucoup, 4. 4. On mélange 4 ça avec feuille ça. Regarde. Feuille ça. Hmm. 4 pièces. Oui, 4 pièces. Combien 4 pièces? 4 pièces, 6 000 reais. 6 000? Oui. Non, 5 000. 5 000 avec ça. Mais ça, ajoutez un autre, c'est 3 seulement. Ça aussi, ça aussi. C'est bon. ఇక్కడ అంతగా దొరకలేదండి చాలా ఫ్రెష్ ఫ్లవర్స్ అన్ని కొంచెం ఇంకా కావాలి నాకు టేబుల్ డెకరేషన్ దగ్గర సో అక్కడ ఇంకొక ప్లేస్ ఉంది అక్కడ ఫ్రెష్ ఉంటుంది అక్కడ చూద్దాం కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది అని చెప్పి నేను ఇక్కడ కొంటాను అనమాట చూద్దాం అక్కడ ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉంటే అది కేక్ దగ్గర పెడదామని చెప్పి చూస్తున్నాను అనమాట Bonjour, ça c'est combien? 2000 la boîte. 2000? Ok, c'est bon, 2 c'est bon. Et il n'y a pas ça? Yeah, Cadeau? Ça c'est cadeau. c'est cadeau. ఓకే మెర్సీ ఇగోండి దొరికింది ఇది ఫ్రెష్ ఫ్లవర్ 2000 ఆర్ఆర్కి ఇదంతా మనం తీసుకొని టేబుల్ దగ్గర అయితే డెకరేట్ చేయొచ్చు మెర్సీ ఫ్లవర్స్ చాలా ఎక్కువగా దొరుకుతాయి చూస్తున్నారు కదా ఇవి మొత్తం బుకేలో డెకరేట్ చేయడానికి ఇక్కడ ఊచు అషెత్ సా ఊచు అషెత్ లెఫ్ట్లా Ambat foot. అంబాత్ ఫుడ్స్ Ambat foot sih akadan. Siapa kata ambat foot pak kadanan ni gaji. Kadanan ni nanti. కద్నది Nanti. అంజీప్ Kadanan ni nanti. ఇక్కడ ఒక టౌన్లో అయితే అక్కడ గ్రో చేస్తారనమాట అండి ఫ్రెష్ ఫ్లవర్స్ ఇలా వీళ్ళు అమ్ముతూ ఉంటారనమాట చూస్తే ఇక్కడ మనకి రెడ్ రోజ్ వైట్ ఇవి మనకి ఇండియాలో కూడా మనం యూస్ చేస్తాం కదా డెకరేషన్కి అలాగే డిఫరెంట్ కలర్ కూడా ఉన్నాయి చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో ఓకే ఇక్కడే అండి ఒక చాక్లెట్ షాప్ ఉంది చాలా మంచిది అక్కడ కస్టమైజ్ హ్యాపీ బర్త్డే చాక్లెట్ హెచ్బిడి అని రాస్తారు అది కూడా మనం కొందాం డెకరేట్ చేద్దామని ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉండదు ఇక్కడే మన ఇంటి పక్కనే ఇక్కడ చూస్తున్నారు కదా ఒక బ్రాండ్ అనమాట రోబే ప్లాంటే షోకోలాటియే ఇక్కడ మనం కొందాం వెళ్ళి ఈ కార్ చూడండి ఎంత పాతకాలం కారు ఈ చాక్లెట్ అనగానే రియా కూడా నేను దిగుతానని చెప్పింది అక్కడ ఫ్లవర్ దగ్గర అయితే నాకు వద్దు నేను కార్లోనే ఉంటానని చెప్పింది ఇగో చాక్లెట్ అనగానే నేను దిగేసి వచ్చేసింది రియా బికాస్ ఐఎమ్ గోయింగ్ టు చాక్లెట్ షాప్ యు ఆర్ కమింగ్ విత్ మీ రైట్ ఏ ఐ నో యూ Because I want to choose the chocolate. ఇగోండి లా షోకోలాచి 1940 నుంచి ఈ బ్రాండ్ ఉందంట లెట్స్ గో క్విక్లీ యూ డోంట్ హ్యావ్ మచ్ టైం You come in any minute, yes? ఎస్ నాట్ ఎనీ మినిట్ నా షీ కెన్ కమ్ ఇన్ ఎనీ మినిట్ అని చెప్తుంది ఇప్పుడే కాదు ఈవినింగ్ ఇగోండి చెప్పాను కదా హ్యాపీ బర్త్డేది హెచ్బిడి అని ఐ లవ్ యూ బ్రావో మెర్సీ జెతేమ్ అన్నీ ఉన్నాయి కదా మనం అయితే హ్యాపీ బర్త్డే కొందాం Which one? Bonjour madame. Je vais 7 chocolat HBD. HBD. అలాగే ఇక్కడ చాలా డిఫరెంట్ చాక్లెట్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా అన్ని ఫ్లేవర్ చాక్లెట్ ఇలా అమ్ముతూ ఉంటారు క్లియర్గా కనిపిస్తుంది మీకు వైట్ చాక్లెట్ బ్రౌన్ చాక్లెట్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇలా కూడా ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి మొత్తం చాక్లెట్ షాప్ అన్నమాట ఇక్కడ కొన్ని పేస్ట్రీస్ ఉంటాయి ఎస్ రియా
రాగానే ఇంకా కావాలని స్టార్ట్ చేసింది రియా చాక్లెట్. ఇగోండి. ఓకే, విచ్ వన్ డూ యూ వాంట్ టేక్ ఇట్? As you did card for Auntie Keshika, I will give you small one. You want this? Yes. This one is chocolate? All are chocolate. No, take small one, not big one. ఇగో చిన్న చాక్లెట్ కొనిపించింది మేడం రియా. అలాగే 1940లో స్టార్ట్ చేశారని చెప్పి ఇలా పిక్ పెట్టారు. మషీన్, కోకోవా మషీన్ అదంతా పెట్టారు అనమాట. ఎస్, ఆ మేడం అక్కడ బిజీ ఉన్నారు, వెయిట్ చేద్దాం కొంతసేపు. బాగుందా చాక్లెట్ షాప్? అన్ని చాక్లెట్స్ ఉన్నాయి కదా. ఇక్కడికే వచ్చి మా హస్బెండ్కి కూడా చాక్లెట్ అంటే చాలా ఇష్టం, చాలా చాక్లెట్స్ అంటే ఇష్టం. సో ఇక్కడికి వచ్చి మా హస్బెండ్ ఇంకా రియా ఎప్పుడు కొంటూ ఉంటారు, తింటూ ఉంటారు. నేనైతే చాక్లెట్ తినను, కానీ ఇగో కొనడానికైతే వచ్చాము. నాకు చాలా అలా బార్లో పెట్టేసి రాస్తారు కదా, సో చాలా యూనిక్గా అనిపించింది. కానీ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది, వీళ్ళ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మనం ఇది కొందాము. కేశిక కేక్ పక్కనే అలా డెకరేట్ చేసి పెడితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. తర్వాత ఫ్లవర్స్ అంటే ఇష్టం అనింది కదా, సో సైడ్ టేబుల్లో ఫ్లవర్స్ కూడా అలా డిజైన్గా బాక్సెస్ ఉన్నాయి కదా. ఏదో ఒక బాక్స్ మీరు చూస్ చేసుకొని డిఫరెంట్ చాక్లెట్స్ చూస్ చేసి కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది ఎంత యూనిక్గా, దీన్ని ఫ్లవర్ వాస్లో కూడా కోకోవా పెట్టారు చూసారా. శాండ్ పెట్టకుండా కోకోవా బీన్స్ పెట్టారు ఇక్కడ. సూపర్ కదా, చాలా యూనిక్ అనిపించింది నాకైతే. వీళ్ళ షాప్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది అది డెపిక్ట్ చేసి ఇక్కడ పిక్చర్స్ పెట్టారు, చూస్తున్నారా. అది కదా రియా రియాక్షన్ చూద్దాం డెకరేషన్ చూసి. చూడండి హ్యాపీనెస్ డెకరేషన్ చూసి రియాకి. బాగుందా రియా? బాగుందా? బాగుందా? ఇజ్ ఇట్ నైస్? సూపర్. ఇగోండి మనం తెచ్చిన ఫ్లవర్స్ అయితే ఇలా పెట్టాను. ఇక్కడ మనం కేక్ పెడదాము, అలాగే ఎక్కడైనా పక్కన చాక్లెట్ కూడా పెడదాము. చూస్తే ఇలా ఉంది, చూస్తున్నారు కదా. పెట్టాను రెడ్ కలర్ ఫ్లవర్. టేబుల్లో పెట్టొచ్చు, కానీ టేబుల్లో పెడితే మనం తింటాం కదా, సో ఫ్లవర్స్ అంతగా నాకు ఇష్టం ఉండదు. టేబుల్లో పెడితే మిక్స్ అవుతుంది, ఏమైనా చిన్న పురుగులు ఏమైనా ఉంటాయి ఏమో అని చెప్పి నేను అక్కడ దూరంగా పెట్టాను. అలాగే ఈ మనం ఈవినింగ్ టైంలో ఫోటోలు దిగితే ఇలా బ్యాక్గ్రౌండ్ వస్తే బాగుంటుంది. ఇంకా లాస్ట్ పూరి ఉండిపోయింది, చేస్తున్నాను. చిన్న చిన్న పూరీస్ ఏమో పిల్లలకి, పెద్ద పూరీస్ ఏమో పెద్దోళ్ళకి అలా చేసి పెట్టేస్తాను అనమాట. అప్పుడప్పుడే చేయాలంటే కుదరదు, ఎందుకంటే మా నాని ఇంకా మా మేడ్ అందరు వెళ్ళిపోతారు ఇంకా హాఫ్ అన్ అవర్లో. సో తొందరగా చేసేసి, ఇగో రియా కూడా మంచి డ్రెస్ వేసుకొని కూర్చుంది, వెయిట్ చేస్తుంది. తొందరగా మనం పూరి చేసేసి నేను కూడా స్నానం చేసేసి వెయిట్ చేద్దాం. ఇంకా చిన్నవి పిల్లల కోసం, పెద్దవి మా కోసం, ఎందుకంటే రైస్ కూడా ఉంది కదా. సో ఎలాగా ఇక్కడైతే ఇది పెట్టాను హాట్ ఆయిల్. సో పూరి అయితే చేద్దాం. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear Keshika. Happy birthday.
But you are closing your eyes, huh? Here is the birthday girl! Beautiful birthday girl! Here is our birthday girl! Ta-da-da-da! Can I come also? Oh my god! Prepare the game. Wow! Today's special chocolate which says wow, nice. I should be holding this a little bit. Yes. Nice. Such a unique one. Wait, you can place this I should have taken a photo like this. Yes, take. Happy birthday to you. Happy anniversary. Cut. This is so Seychelles from Seychelles. Dear Auntie Keshika, thank you for always taking care of me. Oh, you're my baby. Happy birthday, love you, Eva. Gift to Keshika. Keshika is opening. Let's see if she likes. Yeah, I completely packed it so that you cannot. Oh my god. Okay. So, Yeah, this is a perfume because you love to get ready and smell good. So this is the perfect gift for someone who loves to get ready. So this is for Keshika. thank you. No problem. Next. Okay. Okay, this one. This is for your beautiful house from Seychelles, and it has a coco de mer, rare, only unique fruit which we see in Seychelles. So she will put it in her fridge and decorate her We are house. adding more souvenirs to our travel trip. Yes. Through Yesterday I was thinking, I was asking who bought it. So because I also bought it. Okay, I don't forgot. Yeah. Thank you, so precious. And this one, you have to guess what it is. Okay, I guess. If you would have seen the video, you already know. No, I haven't seen. That's But it. this is something also. It looks like a coconut. It's a soap. Yeah, it's a soap. It's a whole soap. The whole coconut is a soap, and you have a small scrub also. I found it very unique. So natural. In Seychelles also. See this. This is a soap. This is a form of coconut. And smelling so That's nice. fragrance. The That's fragrance it. is It's a happy birthday. Thank you for this. No, I'm so happy. At least. I got a. Cette toile de tout bonheur qui est capable de gagner et que comment vous dire, m'occupe beaucoup. Happy birthday, 29 ans de cela. Petit, ça donne maman Toron. Des jolis bébés, un joli Michel.
Tunkun go to la case, Tunkun fier de toi, Keshika. Et me blesse pour identifier comment toi. Bye, happy birthday. Happy birthday to Keshi. Happy birthday, Keshika. Happy birthday, happy birthday. Happy birthday to Keshika. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, Mochi Sea. Happy birthday to you. Comment t'as regardé vos faites un rythme, son car maïta bien. Bisous. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Kes. Happy birthday to you. Même si la plupart du temps, quand vous téléphonez, me redisent 20 enfants, me disent toi, bébé côté, et tu connais, me suis moureux de toi, me trouve-toi, et me content de toi. Happy birthday to Keshika. Birthday to you. Happy birthday to you. Happy birthday, Mochi Sea. Happy birthday to you. 10:30 అవుతుంది. మేము సెలబ్రేషన్ చాలా బాగా చేసుకున్నాము. ఫస్ట్ అయితే కేశికని అడుగుదాము ఎలా నచ్చిందా లేదా అని చెప్పి. కేశిక, లెట్ దెమ్ నో ఇఫ్ బికాస్ దే ఆర్ ఆల్సో సెలబ్రేటింగ్. మీరు సెలబ్రేట్ చేస్తున్నారని చెప్పాను 3 days నుంచి. సో ఇవాళ అయితే కేశిక చెప్పాలి తనకి ఇష్టం బాగానే నచ్చిందా లేదా అని చెప్పి. కేశిక, టెల్ ఇఫ్ యూ లైక్ ఇట్. I loved it. It was my most memorable birthday I've ever celebrated. I became emotional. It was so fun. And you know, even if I'm away for the first time, I'm celebrating my birthday without family. But since I got Tanushri here, I didn't even feel the absence. She made sure that I lived it to the fullest. And it was so memorable. Even the surprises that she planned. Oh my God. The moment I saw, you know, she kept a big surprise, you know, how do you say this? The climax? The climax. The climax. And oh my God, this moved me actually. It was so touching with all my families from Mauritius wishing me one by one. The kids, they wrote so beautiful message, the card. Oh my God, even Tanushri, Cyril, everyone, and my husband, I don't have words. I don't have words to even say thank you so much for such a lovely మీ birthday. అందరికీ కూడా థ్యాంక్ యూ. లాస్ట్ వీడియోలో చాలా మంది అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అని చెప్పారు. ఆ వీడియో కూడా చూసి కామెంట్ అన్ని చదివి నాకు చెప్పింది మా వ్యూవర్స్ ఎంత ఆనెస్ట్లీ నా వీడియోస్ చూస్తున్నారని తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. త్వరలో కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్, గుడ్ బై. Namaskaram. Naniki manasupurtiga ధన్యవాదాలు. నమస్కారం. Thank you. Namaskaram. అందరికి సుపూర్తిగా మనసు పూర్తిగా Don't put behind the scenes. I will put it. అందరికి అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. 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 అగైన్. Okay. అందరికి